అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. అక్క ఏమైంది నిషా, అంత కోపంగా ఉన్నావు? ఆ కిరణ్ ఇంకా తనను కాదన్న ఉష గురించే పిచ్చోళ్ళ ఆలోచిస్తున్నాడక్క. దాని గురించి గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు. నేనిక్కడ బిడ్డను కడుపులో మోస్తుంటే వాడు మాత్రం వాడిని వదిలేసిన ఉషని గుండెల్లో మోస్తున్నాడు. ఏంటి, ఇంకా కిరణ్ ఔషమాయిల నుండి బయటకు రాలేదా? అవునక్క, నేనివాళ హాస్పిటల్కి వెళ్దాం రమ్మంటే నన్ను మెడ పట్టుకుని బయట గెంటేసినంత పని చేశాడు. నువ్వొక రాక్షసివి, ఉష ఒక దేవత అని లెక్చర్లు ఇస్తున్నాడు. ఆలోచించకుండా ఆవేశపడకు నిషా. ఆ కిరణ్ మాటలకి భయపడితే మనం ఈ ఆట ఆడలేము. నాకు భయంగా ఉందక్క. ఇంకొన్ని నెలలు గడిస్తే నా కడుపు పెరుగుతుంది. అప్పుడు నేను కదలలేని స్థితికి వస్తాను. ఇంతలోనే నువ్వే ఏదైనా చెయ్యాలి. సరే, అలాగే చేస్తాను. నువ్వు టెన్షన్ పడకు. ఆ ఉషని వాడు కోరుకున్నా వాడు తెచ్చుకోలేడు. ఎందుకంటే త్వరలోనే చట్టబద్ధంగా నువ్వు కిరణ్కి భార్యవవుతావు. పెళ్లి సంగతి తర్వాతక్క. ఇప్పుడు వాడి మనసు మార్చాలి. వాడు ఉషా పేరెత్తకుండా చెయ్యాలి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి వాడు నా పక్కనే ఉండాలి. అది జరగాలి అంటే ఈలోగానే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే నేను ఓడిపోతాను. నువ్వు దేనికి వర్రీ అవ్వకు నిషా. ఆ ఉషని కిరణ్ కలవకుండా నేను చేస్తాను. ఆ బాధ్యత నాకొదిలే. అవసరమైతే ఆ ఉషని కిరణ్ కళ్ళ ముందుకు రాకుండా చేస్తాను. కిరణ్ గాడికి నువ్వే దిక్కు అనిపించేలా సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తాను. నిజంగా చేస్తావా అక్క? నా పగ ముందు ఏ బంధం నిలబడదు నిషా. మా అత్తమామల్నే గడప దాటించిందాన్ని. నా భర్త సంజయ్ని జైలు పాలు చేసిందాన్ని. ఇప్పుడు ఆ కిరణ్ నీ కాళ్ళ దగ్గర పడేయలేనా? ఇలాంటి మాటలు మనం చాలా చెప్పుకున్నామక్క. కానీ చివరికి ఏం జరిగిందో చూసావుగా. అప్పుడు నా రేంజ్ వేరు. ఇంకొన్ని రోజుల్లో ఆ రేంజ్ మారబోతుంది. అర్థం కాలేదా? తొందరలో మా డాడీ సీఎం కాబోతున్నారు. ఏంటక్క నువ్వనేది? అవును నిషా, నువ్వు విన్నది నిజమే. తొందరలోనే మా డాడీ సీఎం కాబోతున్నారు. అప్పుడు ఆ కిరణ్మయ్ కుటుంబాన్ని కనబడని చీకట్లో కలిపేస్తా. ఆ ఉషని దెబ్బతీస్తా. వాళ్ళకి ఒకరి మీద ఒకరికి విషం ఎక్కించి ఆ కిరణ్మయ్ ఇంట్లో ఒక కురుక్షేత్రం సృష్టిస్తా. రక్తపాతం లేకుండానే వాళ్ళ బంధాల్ని చంపేస్తాను. నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు చెప్పింది చేస్తావు. ఆ ఉషకి కిరణ్కి నరకం అంటే ఏంటో చూపిద్దాం. తరుణ్ సార్, నీ సస్పెన్షన్ విషయంలో దీన్ని ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్స్ ఇంతకుముందే నాతో మాట్లాడి వెళ్లారు. నా సస్పెన్షన్ తీసేసి తిరిగి పోస్టింగ్ గురించి వాళ్ళు మీకేమైనా చెప్పారా సార్? నీ సస్పెన్షన్ వ్యవహారం రోజురోజుకి సంక్లిష్టంగా మారుతోంది. డిపార్ట్మెంట్ తరపున నేను నీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ పైనుంచి వస్తున్న ఒత్తిడి అంతా ఇంత కాదు. నాకు అర్థమవుతుంది సార్. ఆ శంకర్ రాజకీయ బలం ముందు ఒక నిజాయితీ గల ఆఫీసర్ నిలబడ్డం కష్టమని నాకు తెలుసు. కానీ ఇది ఎంతవరకు న్యాయం సార్? న్యాయం గురించి మనం మాట్లాడుకోవచ్చు తరుణ్. కానీ సిస్టంలో కొన్ని పరిమితులుంటాయి. ప్రజెంట్ శంకర్ గారు సీఎం రేసులో ముందున్నారు. నువ్వు డ్యూటీలో ఉండి శంకర్ గారి పిఏ ఆద్య విషయంలో చేసిన పనిని అధికార దుర్వినియోగంగా చూపిస్తున్నారు. సార్, ఆ రోజు నేను చట్టాన్ని కాపాడాలని శంకర్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళాను. వాళ్ళు ఆద్యని అడ్డుపెట్టుకుని తెలివిగా ప్లాన్ చేసి నన్ను దెబ్బకొట్టారు. అదే అసలు సమస్య తరుణ్. నువ్వు ఆఫీసర్గా ఉన్నంతకాలం వాళ్ళు అనుకున్నది చేయలేరు. అందుకే నిన్ను పర్మనెంట్గా
డిపార్ట్మెంట్ నుంచి తప్పించాలని శంకర్ గారు ప్రెజర్ చేస్తున్నారు. నీ సర్వీస్ రికార్డు ఎంత బాగున్నా వాళ్ళు ఏదో ఒక లూప్ హోల్ వెతికే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా నా నిజాయితీ నిరూపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. దానికోసం ఎంత దూరమైనా నేను వెళ్తాను. నీ ఆత్మవిశ్వాసం నాకు నచ్చింది తరుణ్. కానీ ప్రస్తుతానికి నువ్వు కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం మంచిది. ఎందుకంటే శంకర్ లాంటి వాళ్లకు నువ్వు ఏ చిన్న అవకాశం ఇచ్చినా నీ సస్పెన్షన్ కాస్త నిన్ను పర్మనెంట్గా డ్యూటీలో నుంచి తీసేసే వరకు వెళ్తుంది. అర్థమైంది సార్. నా మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్. నా పోరాటం కేవలం నా ఉద్యోగం కోసమే కాదు, చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించడం కోసం. ఆ నమ్మకమే నిన్ను మళ్ళీ డ్యూటీలోకి వచ్చేలా చేస్తుంది తరుణ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిటర్న్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉషా, 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 ఉషా. ఉషా, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. మీతో మాట్లాడడానికి ఏమీ లేదని చెప్పాను కదా. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఒకసారి నేను చెప్పేది వినొచ్చు కదా. ఏంటి మీరు చెప్పేది నేను వినేది? ఇన్నాళ్ళు మీరు చెప్పింది నేను విన్నది చాలు. ఇంకా వినే ఓపిక నాకు లేదు. నా ఉషా నేనా ఇలా మాట్లాడేది? కాదు, ఆ ఉషా ఎప్పుడో చచ్చిపోయింది. భర్త ఇంకొకరి మెడలో తాళి కట్టడానికి సిద్ధమైనప్పుడే ఆ ఉషా చచ్చిపోయింది. పవిత్రమైన తాళిబంధాన్ని తెంచుకున్నప్పుడే ఆ ఉషా చచ్చిపోయింది. ప్రాణంగా ప్రేమించిన భర్తకు దూరమైనప్పుడే ఆ ఉషా చచ్చిపోయింది. నీ బాధని నేను అర్థం చేసుకోగలను. లేదు, మీరు నా బాధని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకుని ఉంటే నా కళ్ళ ముందే ఇంకొక ఆడదాని మెళ్ళో తాళి కడతానని చెప్పేవారే కాదు. అగ్ని సాక్షిగా మీరు కట్టిన తాళి నా చేతులతో నేనే తెంచుకునే పరిస్థితి తెచ్చేవారే కాదు. ఇవాళ నా గుండె కోతకు కారణం అయ్యేవాళ్లే కాదు. అది కాదు ఉషా, నేను చెప్పేది విను. అప్పటికి నీ మనసు మారకపోతే నువ్వే శిక్ష విధించినా నేను భరిస్తాను. చెప్పారు కదా మాట్లాడడానికి ఏమీ లేదు అని. ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే అందరినీ పిలుస్తాను. మావయ్య, 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 మావయ్య. నీకేమన్నా పిచ్చిగాని